వెల్కమ్ టు కందనూల్ 9 న్యూస్. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగుచర్లలో ఉద్యోగం నిమిత్తం వెళ్లిన అధికారులపై దాడి చేసి గాయపరచడం అమానుషమని, దాడికి కారకులైన వారిని కుట్రదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో ఉన్నప్పుడు వారికి భద్రత కల్పించాలని, ఇటువంటి అమానవీయ చర్యలను ఇక ముందు జరగకుండా ఈ చర్యకు బాధితులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా శాఖ తరపున విశ్రాంత ఉద్యోగస్తుల సంఘ భవనం ఎదుట నిరసనను తెలియజేశారు. దాడులకు గురైన ప్రభుత్వ ఉద్యోగస్తులైన ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి మరియు పోలీసు అధికారులు ఇతరులందరూ త్వరగా కోలుకోవాలని, వారికి తమ సంఘం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగస్తుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, మండల శాఖ అధ్యక్షులు కుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి యుగంధర్, సింహారెడ్డి, సంజీవ్ గౌడ్, నరసయ్య తదితరులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.